गुरुवर। अथ मंत्रपाठः। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। మనము రచనానువాద కౌముదిలో సమాస ప్రకరణ చెప్పుకుంటున్నాము. అందులో 49వ అభ్యాసంలో ఉన్నటువంటి శబ్దకోశం చెప్పుకున్నాము. అందులో వ్యాకరణ అంశాలు బహువ్రీహి సమాసం చెప్పుకుంటున్నాము. ఈ బహువ్రీహి సమాసంలో కూడా మనము 3 రకాలుగా ఉంటుందని చెప్పుకున్నాము. సమానాధికరణ బహువ్రీహి సమాసము, సహార్థక బహువ్రీహి సమాసము, వ్యధికరణ బహువ్రీహి సమాసం అని చెప్పుకున్నాము. అందులో సమానాధికరణం అంటే ఏమిటో చూశాము. దానికి ఆ సమానాధికరణం అనేది కర్తను వదిలిపెట్టి మిగిలిన అన్ని విభక్తుల్లో ఉంటుంది అని చెప్పుకున్నాము. కర్మ, కరణం, సంప్రదానం, అపాదానము, సంబంధం, అధికరణం, వీటికి సంబంధించి ఎగ్జాంపుల్స్ మనం చూశాము. నెక్స్ట్ ఇందులోనే రెండవ సమాసము సహార్థక బహువ్రీహి సమాసం. బహువ్రీహి సమాసానికి 3 రకాల భేదాలను చెప్పుకున్నాం. అందులో సమానాధికరణం అంటే చూశాము. ఇప్పుడు సహార్థక బహువ్రీహి సమాసం అంటే ఏమిటి అది ఈరోజు చెప్పుకుందాము. కాబట్టి ఇది నియమం 161లో ఉన్నటువంటి విషయము. అంటే 161 నియమంలోని ఇవన్నీ బహువ్రీహి సమాసం చెప్పుకుంటున్నాము. అందులో 3 రకాలు చెప్పాం కదా, సమానాధికరణము, సహార్థకము, వ్యధికరణం అని చెప్పి. ఇప్పుడు అదే క్రమంలో 2వ పాయింట్ కింద సహార్థక బహువ్రీహి సమాసం అంటే ఏమిటి దాని గురించి రాసుకోండి. మనం మొన్న అధికరణంలో ఉదాహరణ చెప్పుకున్నాం. వీరాహ పురుషాహ యస్మిన్ గ్రామే యస్మిన్ దేశే స వీర పురుషో గ్రామః యదా వీర పురుషో దేశః, అలా ఉదాహరణ చెప్పుకున్నాము. నెక్స్ట్ 2వ పాయింట్ కింద రాసుకోండి. ఇప్పుడు 2వ పాయింట్ కింద 2వ పాయింట్ కాకుండా 2వ సమాసం. సమాసాలు 3 రకాలు చెప్పుకున్నాం కదా, ఆ 2వ సమాసం. ఏ సమాసం అది? సహార్థక బహువ్రీహి సమాసం. హెడ్డింగ్ పెట్టుకొని రాసుకోండి. సహార్థక బహువ్రీహి సమాసం పెట్టి మీకు స్లైడ్ మీద కనిపిస్తుంది, చూసి రాసుకోండి తప్పు లేకుండా. గమనించండి అందరూ కూడా. అస్తు. దీనికి సూత్రం రాసుకోండి. తేన సహేతి తుల్య యోగే. తేన సహేతి తుల్య యోగే. తేన సహేతి తుల్య యోగే, ఇది సూత్రము. సహార్థక బహువ్రీహి సమాసానికి తేన సహేతి తుల్య యోగే అంటే ఈ సూత్రం నుండి ఈ సమాసం యొక్క తాత్పర్యం వస్తుంది మనకు. కాబట్టి ఇది సూత్రము, బ్రాకెట్లో పెట్టుకోండి. దీని తాత్పర్యం ఏంటో రాసుకోండి. వెంట లేదా తోటి అనే అర్థంలో, వెంట లేదా తోటి అనే అర్థంలో ఈ సహార్థక బహువ్రీహి సమాసాన్ని ఉపయోగిస్తాము. సహా అంటే ఏమిటి? రామేణ సహా, లక్ష్మణే సహా అంటే సహా అంటే తోటి అనే అర్థంలో, తోటి వెంట అనే అర్థం అన్నమాట. అందుకే తోటి లేదా వెంట అనే అర్థంలో ఈ సహార్థక బహువ్రీహి సమాసాన్ని ఉపయోగిస్తాము. సహార్థక బహువ్రీహి సమాసాన్ని ఉపయోగిస్తాము. సహార్థక
బహువ్రీహి సమాసాన్ని ఉపయోగిస్తాము. రాసుకోండి. ఇప్పుడు ఎగ్జాంపుల్ రాసుకోండి. సహార్థకంలో సమాసం చేసిన ఏ రకంగా ఉంటుంది చూసుకోండి. స్క్రీన్ మీద కనిపిస్తుంది మీకు ఇక్కడ. ఓకే, రాసుకోండి. ఎగ్జాంపుల్ రాసుకోండి. పుత్రేణ సహిత సపుత్ర, కింద కనిపిస్తుంది చూడండి స్లైడ్ మీద. కింది నుంచి 4వ లైను, కింది నుంచి 4వ లైను. పుత్రేణ సహిత ఈజ్ ఈక్వల్ టు సపుత్ర. సహిత వచ్చి అంటే తేన సహేతి తుల్య యోగి సూత్రం సహ శబ్దం వచ్చిందన్నమాట. మనకు సమాసం కూడా ఏంటిది? సహార్థకంలో బహుది సమాసం, కాబట్టి ఆ అర్థంలో మనం సమాసం చూస్తున్నాడు. కాబట్టి ఎగ్జాంపుల్ ఏమొచ్చింది ఇక్కడ? పుత్రేణ సహిత సపుత్ర, పుత్రేణ సహిత సపుత్ర అంటే పుత్రుని తోటి అని అర్థం. పుత్రేణ సహిత సపుత్ర. పుత్రునితోటి ఎవరైతే ఉంటుందో అది సపుత్ర అంటాం. అది పుత్రునితోటి పిత ఉండొచ్చు, దాదా ఉండొచ్చు, పరదాదా ఉండొచ్చు, మాతామహ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. పుత్రేణ పుత్రునితోటి ఎవరైతే ఉండదో అది సపుత్ర అంటాము. పుత్రేణ సహిత సపుత్ర. సహిత అనే అర్థంలో మనం సా అనే అక్షరాన్ని పెట్టుకున్నామట. పుత్రేణ సహిత, సహిత అనే అర్థంలో ఇక్కడ సా అనే అక్షరాన్ని పెట్టుకున్నాం, అందుకే సపుత్ర అయిపోయింది అన్నమాట. సమాసంలో విగ్రహవాక్యంలో పుత్రేణ సహిత అని చెప్పి సహా అర్థంలో విగ్రహవాక్యం తీసుకున్నాం ఇక్కడ. ఎందుకు సహా అర్థంలో బహుళ సమాసం కదా, సహా అనే అర్థంలో విగ్రహవాక్యాన్ని మనం విడి తీసుకున్నాము. సమస్త పదంలోకి వచ్చేసరికి సపుత్ర అయిపోయింది. సహిత అనే పద స్థానంలో స భావం వచ్చిందన్నమాట, అంటే సకారం వచ్చేసింది. సహిత అనే పదాన్ని తీసేసి అదే అర్థాన్ని చెప్పడం కోసం స అనే అక్షరాన్ని పెట్టుకున్నాము, దానికి సా భావం అయింది అంటాం వ్యాకరణ ప్రకారంగా. అస్తు అంటే పుత్రుని తోటి అని అర్థం వస్తుంది, లేదా పుత్రుని వెంట అలా అర్థం వస్తుంది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ రాసుకోండి. ఇదే విధంగా అనుజేన సహ సానుజహ, అనుజేన సహ సానుజహ. అనుజహ అంటే ఏమిటి? తమ్ముడు. అనుజేన సహ సానుజహ అంటే తమ్ముడితోటి, తమ్ముడితోటి. అనుజేన సహ సానుజహ తమ్ముడితోటి. ఓకేనా? సానుజహ. అదేవిధంగా అగ్రజేన సహ సాగ్రజహ. ఇక సాలో అకారం ఉంది, అగ్రజహలో అకారం ఉంది. రెండు అకారాలు కలిస్తేనే అకహ సవర్ణే దీర్ఘ ప్రకారంగా రెండింటికి దీర్ఘం అవుతుందన్నమాట. అందుకే సానుజహ సాగ్రజహ అలా అవుతుందన్నమాట. ఓకేనా? అంటే అన్నతోటి. అగ్రజేన సహ సాగ్రజహ అన్నతోటి అని అర్థం వస్తుంది. అలాగే సా బాంధవ, బాంధవేన సహ సబాంధవ. ఇక సవన్ దీర్ఘ సంధి ఎందుకు రాలేదండి? సానుజహలో వచ్చింది. అగ్రజేన సహ సాగ్రజ, అనుజేన సహ సానుజహ. సాకి దీర్ఘం అయిపోయింది, ఇక్కడ ఎందుకు రాలేదు? బాంధవేన సహ సా బాంధవ రావాలి కదా. ఇక్కడ రెండు అచ్చులు లేవు కదా, రెండు ఆలు లేవు కాబట్టి రెండు అచ్చులు లేవు ఇక్కడ. బాంధవ రెండో పదం ఏంటి? ఉత్తర పదము అకారం లేదు, మొదటి అక్షరం వ్యంజనం ఉంది కాబట్టి బాంధవేన సహ సబాంధవ. శబ్దం బాంధవ శబ్దం, బంధు బాంధవులు అంటాం కదా, అందుకే బాంధవేన సహ సబాంధవ. అస్తు చూడ, అందుకే సహ ఇట్లా సహా అర్థం ఎప్పుడు వీడియో తీసుకున్నా అది బహుది సమాసం అర్థం చేసుకోవాలి. బాంధవేన సహ సబాంధవ. ఇక్కడ మనకు ఇక్కడ పదాలతో అర్థం కాదు, ఈ పదాలను ఆధారం చేసుకుని వేరే పదం యొక్క అర్థం మనకు ఇక్కడ సంకేతం అవుతున్నమాట. ఓకేనా? పుత్రేణ సహా కూడా రాలేదు కదా, సా పుత్రేణ వచ్చింది. సపుత్ర పుత్రేణ పుత్రేణ సహ సపుత్ర. అదేనండి, దాని కూడా ఒకటి పుత్రేణ సహ సపుత్ర లేదా పుత్రేణ సహిత సపుత్ర. ఇక్కడ బాంధవ్య సహిత లేదా బాంధవ్య సహ
ఏదైనా రాసుకోవచ్చు, ఇబ్బంది లేదు. సో ఇక్కడ అదే వస్తుంది. నెక్స్ట్ వినయేన సహ సవినయ, సవినయం వస్తుంది. ఇక్కడ నపుంసకలింగం వస్తుంది. వినయేన సహితం సవినయం, వినయేన సహితం సవినయం, వినయేన సహితం సవినయం, వినయేన సహ సవినయం. వినయపూర్వకంగా ఉండేవాడిని సవినయ అంటాం. వినయంతో ఉండేవాడు, వినయపూర్వకంగా ఉండేవాడు, అలాంటి అర్థం ఇక్కడ తీసుకోవాలి మనం. వినయేన సహితం సవినయం. నెక్స్ట్ అండి, అలాగే ఆదరేణ సహితం సాదరం, ఆదరేణ సహితం సాదరం, ఆదరేణ సహితం సాదరం, ఆదరేణ సహితం సాదరం. ఆదరేణ సహితం సాదరం. నెక్స్ట్ అనురోధేన సహితం సానురోధం. అనురోధ అంటే ఆగ్రహం, అనురోధేన అనురోధించడం అట. అనురోధేన సహితం సానురోధం, అనురోధేన సహితం సానురోధం, అనురోధేన సహితం సానురోధం. గురుజీ కుటుంబ సమేతం. కుటుంబేన సహితం సకుటుంబం, కుటుంబేన సహితం సకుటుంబం. అలాగే ఎన్నో రాసుకోవచ్చు. అంటే ఉదాహరణ ఈ రకంగా ఉంటాయని చూసాము, ఆ రకంగా ఎన్నో రాసుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ అన్ని చోట్ల సహా లేదా సహిత ఈ అర్థంలో మనకు సభావం వచ్చిందన్నమాట. ఓకేనా? అన్నింటిలో సహా అనే పదం ముందు వచ్చిందన్నమాట. కానీ రాసే ఈ ఉదాహరణల అన్నింటిలో, ఈ ఉదాహరణల అన్నింటిలో సహా లేదా సహా అంట విసర్గంగానే హయవకుండా సహా లేదా సహిత అనే అర్థంలో, సహా లేదా సహిత అనే అర్థంలో స ఆదేశం వస్తుంది, సకారం ముందుగా వస్తుంది, సకారం ముందుగా వస్తుంది. సహిత సహా లేదా సహిత అనే అర్థంలో సకారాదేశము ముందుగా వస్తుంది, సకారాదేశం ముందుగా వస్తుంది. గురుగారు మళ్ళీ ఒకసారి చెప్పరండి. ఈ ఉదాహరణలో అంటే పైన చెప్పిన ఉదాహరణలు ఇప్పుడు మనం చెప్పుకుని కదా, ఈ ఉదాహరణలో సహా లేదా సహిత అనే అర్థంలో ముందుగా స ఆదేశం వచ్చింది. అంటే ఈ స్థానాల్లో సహిత సహా అనే స్థానాల్లో అలాంటి అర్థంలో స ఆదేశం వచ్చింది. స ఆదేశం ముందుగా వస్తుంది, స ఆదేశము ముందుగా వస్తుంది లేదా పూర్వపదంగా వస్తుంది. ఇప్పుడు ముందే కదా సపుత్ర, సబాంధవ, సాగ్రజ, సానుజ, ఇవన్నీ సానురోధం వాటిలో సాభావం వచ్చింది కదా, అందుకే స ఆదేశం ముందుగా వస్తుంది, స ఆదేశము ముందుగా వస్తుంది. సానురోధం, సానురోధం అంటే అర్థం అండి అనురోధం, అనురోధిస్తున్నాం అంట, అంటే ఆగ్రహం, ఆగ్రహం. అనురోధం అంటే ఆగ్రహం, ఆగ్రహపూర్వకంగా. అనురోధ సహిత సానురోధం. ఓకే. సో అన్నిట్లో సహిత సహ అనే స్థానంలో సాభావం తీసుకొచ్చాం. సాభావం అంటే సా అక్షరం తీసుకొచ్చాం, అందుకే ఇంట్లో ముందుగా సా కనిపిస్తుందంట. సపుత్ర, సబాంధవ, సపురుష, అలాగా. సో అన్నిట్లో ఇదే విధంగా అర్థం చేసుకోవాలి. ఇవి మనకు సహార్థక బహుళ సమాసం ఈ రకంగా ఉంటుంది అని చెప్పాం. ఇప్పుడు మూడవ సమాసం ఏంటి? వ్యధికరణ బహుళ సమాసం రాసుకోండి. మూడవది ఏంటి? మూడవ సమాసం రాసుకోండి. మొట్టమొదటి సమానాధికరణ సమాసం అంటే చెప్పుకున్నాము, సహార్థక సమాసం అని చెప్పుకున్నాము. ఇప్పుడు
వ్యధికరణ బహువ్రీహి సమాసం అంటే ఏంటి అది చెప్పుకుందాం, రాసుకోండి. వ్యధికరణ బహువ్రీహి సమాసం. వ్యధికరణ బహువ్రీహి సమాసం. వ్యధికరణ బహువ్రీహి సమాసం రాసుకోండి. ఈ సమాసం యొక్క విశేషత ఏంటి? సహా అర్థంలో ఎప్పుడు వచ్చినా మనకు అది సహా అర్థంలో భౌతిక సమాసం చెప్పి అర్థం అవుతుంది. పైన సమానాధికరణ తత్పురుష సమాసంలో అక్కడ రెండు పదాల మధ్య ప్రథమ విభక్తి, రెండు పదాల్లో సమానాధికరణ సమాసంలో నియమం చెప్పుకున్నాము. రెండు పదాల్లో ప్రథమ విభక్తి ఉంటుంది, సమాన విభక్తి ఉంటుందని చెప్పుకున్నాం. రెండు పదాల్లో సమాన విభక్తి ఉంటుంది అంటే పూర్వ పదంలో ఉత్తర పదం ఏదైనా విభక్తి సమాన విభక్తి ఉంటుంది. ఇంకా కర్తను వదిలిపెట్టి మిగిలిన కర్మ, కరణం, సంప్రదాయం అన్ని విభక్తుల్లో ఏదో ఒక విభక్తిలో ఈ సమాసం ఉంటుందని చెప్పినాం. కర్మ కావచ్చు, కరణం కావచ్చు, సంప్రదాయం కావచ్చు, ఏదో ఒక విభక్తిలో ఉంటుంది. కానీ ఈ సమాసంలో ఇక్కడ ఉండే పదాలు కాకుండా అన్య పదానికి ప్రాధాన్యత ఉంటుంది. అలాగే మనం పైన ఎగ్జాంపుల్ చూసాము. అలాగే సహార్థక సమాసంలో కూడా చూసాము. ఇప్పుడు అదే క్రమంలో మూడవ సమాసం వ్యధికరణ సమాసం. ఇదేమంటుంది రాసుకోండి. రెండు పదాల్లో భిన్న భిన్న విభక్తులు ఉన్నప్పుడు కూడా భౌతిక సమాసం అంటాము. అక్కడ ఏం చెప్పాం? పైన సమానాధికంలో సమాన విభక్తులు ఉంటే భౌతిక సమాసం చెప్పాం. ఇక్కడ ఉంటాం రెండు పదాల్లో భిన్నవి అంటే పూర్వ పదంలో భిన్న విభక్తి ఉండొచ్చు, ఉత్తర పదం ఇంకో విభక్తి ఉండొచ్చు అన్నమాట. అట్లా భిన్న భిన్నంగా ఉన్నప్పుడు కూడా భౌతిక సమాసం చెప్పుకోవచ్చు. వ్యధికరణ అంటే వ్యతిరేకంగా ఉంటుంది అన్నమాట. పూర్వ పదంలో ఒక విభక్తి ఉంటుంది, ఉత్తర పదంలో ఇంకో విభక్తి ఉంటుంది. అందుకే వ్యధికరణ భౌతిక సమాసం అంటాం. కానీ ఈ రకంగా ఏం గుర్తుపెట్టుకోవచ్చు? సమాన అధికార సమాసంలో సమాన విభక్తులు ఉంటే అది సమానాధికార సమాసం చెప్పాము. విపరీతంగా ఉందనుకోండి, పూర్వ పదము ఉత్తర పదము విభక్తులు విపరీతంగా ఉంటే దాన్ని వ్యధికరణ సమాసం అని చెప్పాం. సహార్థకంలో సహిత అర్థంలో ఎప్పుడు విడదీసుకునే విగ్రహవాక్యం వచ్చినా అది కూడా బహుళ సమాసం అని చెప్పుకున్నాం. సో ఇక్కడ వ్యధికరణ సమాసంలో రెండు పదాల్లో భిన్న భిన్న విభక్తులు ఉన్నప్పుడు కూడా బహుళ సమాసం అవుతుంది. రెండు పదాల్లో భిన్న భిన్న విభక్తులు ఉన్నప్పుడు కూడా దాన్ని బహుళ సమాసం అంటాము. లేదంటే రెండు పదాలలో భిన్న భిన్న విభక్తులు ఉన్నప్పుడు కూడా దానిని బహువ్రీహి సమాసం అంటాము. బహువ్రీహి సమాసం అంటాం. సో అన్నిట్లో బహుళ సమాసం ఇక్కడ ఉండే పదాలు కాకుండా వేరే పదానికి ప్రాధాన్యత ఉంటుందండి ఇక్కడ కూడా. ఓకేనా? అది ఎగ్జాంపుల్ స్పష్టం అవుతుంది, చూసుకోండి. ఎగ్జాంపుల్ రాసుకోండి. వ్యధికరణ బహువ్రీహి అని చెప్తాను కదా గురుగారు. వ్యధికరణ బహువ్రీహి. చూసుకోండి, స్లైడ్ మీద కనిపిస్తుంది. వ్యధికరణ బహువ్రీహి. ఓకే జీ. నెక్స్ట్ చూసుకోండి. దీనికి ఎగ్జాంపుల్ రాసుకోండి. ధనుః పానౌ యస్య. ధనుః పానౌ యస్య. ధనుః పానౌ యస్య. ధనుః పానౌ యస్య. ధనుః పానౌ యస్య స ధనుష్పాణిః. సహ ధనుష్పాణిః. సహ ధనుష్పాణిః. ఇక ధనుహులు ఏముందండి? ప్రథమ విభక్తి కనిపిస్తుంది. పానవ్ ఏంటి? ద్వితీయ భక్తిలో ఉంది. ధనుస్సు ఉంది చేతిలో ఎవరికైతే అతన్ని ధనుష్పాణిః అంటామంట. ధనుః పానౌ యస్య అంటే ధనుః అంటే ధనుస్సు, పానౌ ఎవరి చేతుల్లో అయితే ఉందో అతడిని అతడిని ధనుష్పాణిః అంటే ధనుస్సు ధరించిన వాడు, చేతిలో ధనుస్సును ధరించిన వాడిని ధనుష్పాణిః అంటాము. ఓకేనా? కాబట్టి పూర్వ పదంలో ఒక విభక్తి ఉంది, ప్రథమ విభక్తి ఉంది. ఉత్తర పదంలో ద్వివచనం ఉందన్నమాట. అంటే విభక్తులు భిన్న భిన్నంగా ఉన్నాయి. కాబట్టి ఇటువంటి సందర్భంలో కూడా మనకు భౌతిక సమాసం ఉంటుందని చెప్పి ఇక్కడ చూసాం అనమాట. ధనుః పానౌ యస్య స ధనుష్పాణిః. ధనుస్సును
పాణి చేతులు ధరించిన వాడిని ధనుష్పాణి అంటాం. అలా ఇంకొక ఎగ్జాంపుల్ రాకండి. సత్యే నిష్ఠ యస్య స సత్యనిష్ఠ. సత్యం యందు నిష్ఠ ఉంది ఎవరికైతే అతని ఏమంటే సత్యనిష్ఠ. అంటే సత్యం యందు విశ్వాసం ఉంది, విశ్వాసం దాన్ని నిష్ఠ అంటున్నాం. సత్యం యందు నిష్ఠ అంటే తెలుసు కదా, సత్యం యందు నిష్ఠ విశ్వాసం ఉందో, నిష్ఠ అనే విశ్వాసం ఉందో ఒకటే. సత్యం యందు విశ్వాసం అంటే నిష్ఠ ఎవరికైతే ఉందో సహ అతన్ని సత్యనిష్ఠ అంటాం. అతను అంటాం సత్యనిష్ఠ యస్య సహ సత్యనిష్ఠ, నిష్ఠ కలిగిన వాడు సత్యనిష్ఠ. ఈ రకంగా మనం వ్యధికరణ భౌతిక సమాసంలో పూర్వపదంలో విభక్తి, ఉత్తర పదంలో విభక్తి భిన్న భిన్నంగా ఉంటాయి. ఓకేనా? సో రెండు పదాల్లో విభక్తులు భిన్న భిన్నంగా ఉంటుందని వ్యధికరణ బహుళీ సమాసం అని చెప్పి మనం చూసామండి. ఈ రకంగా బహుళీ సమాసంలో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు మనం చూసాము. బహుళీ సమాసంలో ముఖ్యంగా అన్య పదార్థ ప్రధానంగా ఉంటుందని బహుళీ సమాసం చెప్పాము. అంటే ఇక్కడ ఉండే పదాలు కాకుండా పూర్వపదం ఉత్తర పదం కాకుండా ఆ పూర్వపదం ఉత్తర పదం కలిపిన ఏదైతే సమస్త పదం తయారవుతుందో ఆ పదాల చేత వేరే పదం యొక్క అర్థం ద్యోతించబడుతుంది, వేరే పదం యొక్క అర్థం ప్రకాశింపబడుతుంది. కాబట్టి దీన్ని బహుళీ సమాసం చెప్పుకున్నాము. ఇందులో కూడా 3 రకాలు. ఒకటి సమానాధికరణ బహుళీ సమాసం. సమానాధికరణ బహుళీ సమాసంలో సమాన విభక్తులు ఉంటాయి పూర్వపదంలో, అందుకే సమానాధికరణ బహుళీ సమాసం అన్నాం. సహార్థంలో కూడా బహుళీ సమాసం ఉంటుంది. సహిత సహ అర్థంలో ఎప్పుడైతే విగ్రహవాక్యం ఉంటుందో అది కూడా బహుళీ సమాసమే. నెక్స్ట్ వేదికరణ బహుళీ సమాసం. ఇక్కడ 2 పదాల్లో విభక్తులు భిన్న భిన్నంగా ఉంటుందని వేదికరణ బహుళీ సమాసం చెప్పుకున్నాము. ఈ రకంగా బహుళీ సమాసంలో ఉన్నటువంటి మనం ముఖ్యమైనటువంటి అంశాలు మనం చూసామండి. స్థూలంగా సూక్ష్మంగా చాలా ఉంటాయి. మీకు ఉదాహరణ వాక్యాలు చెప్తే మళ్ళీ చెప్తాను వీటికి ఎప్పుడు ఏ రకంగా ఉంటుంది, ఇంకా ఎగ్జాంపుల్ ఏ సందర్భాలు ఎలా మార్పులు వస్తాయని చెప్పి చెప్పుకున్నది. సో ముందుగా ఇప్పుడు ఈ అభ్యాసంలో ఉన్నటువంటి సంస్కృత వాక్యాలు మనం చూద్దామండి. అభ్యాసం 49లో ఉన్నటువంటి ముందుగా సంస్కృత వాక్యాలకు తెలుగులో ఎటువంటి ఆన్సర్స్ ఉన్నాయి అవి చూద్దాము. అంటే ఈ శబ్దకోశాన్ని ఉపయోగించి ఇప్పుడు చెప్పుకున్న నియమంలో ఉన్నటువంటి 161 నియమంలో ఉన్నటువంటి 61లో ఉన్న నియమంలో ఉన్నటువంటి ఏమున్నాయి బౌద్ధ సమాసానికి సంబంధించి ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. వాటిని ఆధారం చేసుకొని బేస్ చేసుకొని మనకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు ఇక్కడ. వాటికి యొక్క ఆన్సర్ చూద్దామండి. సో మొట్టమొదటిగా చూడండి, స్క్రీన్ మీద కనిపిస్తుంది మీకు. మొట్టమొదటి వాక్యం వచ్చేసి చూడండి. నాపితః క్షురేణ కేశాన్ వపతి. నాపితః అంటే మంగలివాడు, క్షురేణ కత్తితోటి, నాపితః మంగలివాడు, క్షురేణ అంటే అతని దగ్గర కత్తి ఉంటుందా, కత్తెర. క్షుర అంటే అది ఏదైనా కావచ్చు ఆయుధం. క్షురేణ కత్తెరతోటి, కేశాన్ వెంట్రుకలను, వపతి కత్తిరిస్తున్నాడు. వపతి అంటే ఇక్కడ నాట్యం వస్తుంది, సందర్భాన్ని బట్టి కత్తిరిస్తున్నాడు అర్థంగా వస్తుందన్నమాట. కేశాన్ వెంట్రుకలను, వపతి కత్తిరిస్తున్నాడు. కేశాన్ వపతి కత్తిరిస్తున్నాడు. నెక్స్ట్ అండి. తక్షకః ఖట్వాం ఆసందికాం చ రచయతి. తక్షక అంటే వడ్రంగి పనిచేసేవాడు. తక్షకః. ఖట్వాం అంటే మంచాన్ని, ఆసందికాంచ అంటే ఇంకా ఆసందిక అంటే కుర్చీని, రచయితి రచిస్తున్నాడు. మంచాన్ని ఇంకా కుర్చీని రచిస్తున్నాడు, రచన చేస్తున్నాడు. నెక్స్ట్ అండి. శౌచికః మూడో వాక్యం. శౌచిక అంటే మిషన్ కుట్టేవాడు. శౌచికః దర్జీ, మిషన్ కుట్టేవాడు. సూచికయా అంటే సూదితోటి. వస్త్రాన్ని సీవ్యతి, వస్త్రాలను కుడుతున్నాడు. వస్త్రాన్ని సీవ్యతి, వస్త్రాలను కుడుతున్నాడు.
వస్త్రాన్ని సీవ్యతి, వస్త్రాన్ని సీవ్యతి, వస్త్రాలను కుడుతున్నాడు. శౌచికః సూచికయా వస్త్రాన్ని సీవ్యతి. మిషన్ కుట్టేవాడు సూదితోటి వస్త్రాలను కుడుతున్నాడు అని తాత్పర్యం. సో వాక్యాలు మనకు స్పష్టంగా ఉన్నాయి. శౌచిక కర్త, సూచికయా అనేది సాధనం కాబట్టి కర్ణం, కర్ణంలో తృతీయ విభక్తి ఉంది. ఆ సాధనంతో ఏం కుడుతున్నాడు? వస్త్రాలను. కర్మ, అది కర్మ ద్వితీయ విభక్తి వచ్చింది. వస్త్రాన్ని క్రియాపదం ఏమొస్తుంది? కర్త ఏం పని చేస్తున్నాడో ఆ పదానుగుణంగా సీవ్యతి కుడుతున్నాడు కాబట్టి శివు ధాతుతోటి సీవ్యతి మనకు రూపం తయారైంది అనమాట. సీవ్యతిని కుడుతున్నాడు అంటే ముసిని కుట్టేవాడు సూదితోటి వస్త్రాలను కుడుతున్నాడు అనే అర్థం వస్తుంది మనకు. అస్తు. అలాగే దీంట్లో కర్త ఏంటి, కరణం ఏంటి, సంప్రదానం ఏంటి, అపాదానం ఏంటి, కర్మ ఏంటి, క్రియ ఏంటి, అది మనం గుర్తించేటువంటి శక్తి సామర్థ్యం మనకు ఉండాలి. ఇక్కడ వాక్యంలో ఏది ఏ విభక్తిలో ఉంది, ఏ వచనంలో ఉంది, ఏ లింగంలో ఉంది, మనం ఐడెంటిఫై చేసేటువంటి స్థితి మనం సంపాదించుకోవాలండి. అది గమనిస్తూ ఉండండి. నెక్స్ట్ 4వ వాక్యం. రంజకః వస్త్రాన్ని రంజయతి. రంజకః అంటే రంగులు వేసేవాడు. రంజకః అంటే రంగులు వేసేవాడు. వస్త్రాలను రంజయతి రంగు వేస్తున్నాడు. రంజకః వస్త్రాలను రంజయతి అంటే రంజింపజేస్తున్నాడు. రంజకః వస్త్రాలను రంజయతి రంజింపజేస్తున్నాడు. రంజయతి. నెక్స్ట్ అంటే రంగులు వేసేవాడు వస్త్రాలను రంగు వేస్తున్నామట. నెక్స్ట్ ధనుష్పాణి, ఇక్కడ వచ్చింది చూడ మనకు వేదికైన భౌతిక సమాసం యొక్క సమస్త పదం వచ్చింది. రంజకః ధనుష్పాణి వ్యాధః మృగాన్ హంతి. ధనుష్పాణి వ్యాధః మృగాన్ హంతి. ఇక్కడ కర్త, కర్మ, కరణం, సంప్రదాయం ఏంటండి? ఇక్కడ ధనుష్పాణి కర్త, కర్మ ఏంటిది? వ్యాధః ఏమిటి? మృగాన్ ఏంటి? హంతి ఏమిటిది? ఏది కర్త, ఏది కర్మ? వ్యాధః కర్త, మృగాన్ కర్మ. మన ధనుష్పాణి విశేషణము. వ్యాధుడికి విశేషణము. వ్యాధ విశేష్యము, వ్యాధుడికి విశేషణము. అంటే ధనుస్సు ధరించినటువంటి వేటగాడు. వ్యాధ అంటే వేటగాడు. మృగాలను, ఇది బహువచనంలో వచ్చిందండి. మృగాన్ చాలా, ఒక మృగంగా చాలా ఉన్నాయంట. అంటే జింకలను. మృగాలను హంతి చంపుతున్నాడు. ఒకటే కదా, ఇది బహువచనంలో వచ్చింది. మళ్ళీ ఎందుకు హంతి బహువచనం ఎందుకు వచ్చింది? ఒకటే కదా. చాలా మృగాలు ఉన్నాయి కాబట్టి హంతి. మృగాలు బహువచనం కదా గురుగారు. మృగాలు చాలా కర్తృవాచ్యమా కర్మవాచ్యం? ఇది కర్మని వాచ్యం గురుగారు. మృగాలు చంపబడుతున్నాయి. కర్మని వాచ్యంలో నియమం ఎలా ఉండాలి? కర్మవాచ్యం నియమం ఉంటాయి. కర్త ఏ భక్తి ఉంటుంది కర్మవాచ్యంలో? కర్త తృతీయ భక్తిలో ఉండాలండి. కర్త తృతీయ భక్తిలో ఉంది ఇక్కడ. ఇక్కడ లేదు. మళ్ళీ ఎలా వస్తుంది? మరి ఏ వాచ్యం? కర్తృవాచ్యమా కర్మవాచ్యం భావవాచ్యమా? ఇక్కడ ప్రథమ విభక్తిలోనే ఉన్నాడు కర్త. ప్రథమ విభక్తిలోనే మళ్ళీ క్రియాపదం ఎలా ఉంటుంది? కర్త అంటే క్రియాపదం ఉండాలి. కర్త ఏకవచనం అయితే క్రియాపదం ఏకవచనంలో ఉండాలి. కానీ ఇక్కడ బహువచనం ఇచ్చాడు.
గురుగారు ఈ హంతి అనేది ఏకవచనమే కదండి. ఆ? హంతి ఏకవచనమే అవుతుంది, ఘ్నంతి అన్నది బహువచనం అవుతుంది కదండి. ఇది కూడా ఏకవచనమే, హంతి బహువచనం కాదు. హంతి హతః ఘ్నంతి వస్తుంది, ఇది ఏకవచనమే. ఓకేనా? అవును హంతి అందుకనే హతః ఘ్నంతి. ఓకే అండి. అంటే మీకు కొంచెం నేను వేరే విధంగా అడిగాను, మిమ్మల్ని కొంచెం దృఢంగా తయారు చేయడం కోసం, అంతేం లేదు. మార్చి అడిగాను. బాగుంది. ఇది బహువచనం కాదు, ఏకవచనం అండి. మనకి ఎందుకంటే మనకు ఒకటి వస్తుంది, పటతి పటత పటంతి అంతులు అంతి అంతిని ఎక్కువ బహువచనంలో వస్తూ ఉంటుంది అన్నమాట. అది బహువచనం కాదు, ఏకవచనమే. హంతి హతః జ్ఞంతి రూపం అలా. ఎందుకంటే హంధాతు కాబట్టి ఆల్రెడీ నా మొదటి నుంచే ఉంది, పక్కన తీ ప్రత్యయం యాడ్ చేశాం కాబట్టి ఇది బహువచనం కాదు, ఏకవచనం. హంతి హతః జ్ఞంతి. ఓకే ఓకే. కర్తృవాచ్యం కర్తను అనుసరించి క్రియాపదం ఉంటుంది. కర్త ఏకవచనంలో ఉంది కాబట్టి మనకు కర్త అనుసరించి ఏకవచనంలో వచ్చింది క్రియాపదం. అస్తు. కర్తృవాచ్యం నియమాలు ఏంటి? కర్తృవాచ్యం కర్తలో ప్రథమ విభక్తి ఉంటుంది, కర్మలో ద్వితీయ విభక్తే ఉంటుంది, క్రియాపదం ఎల్లప్పుడూ కర్తను అనుసరించే ఉంటుంది. కర్త ఏకవచనం అయితే క్రియాపదం ఏకవచనం, కర్త ద్వివచనం అయితే క్రియాపదం ద్వివచనం, కర్త బహువచనం అయితే క్రియాపదం బహువచనంలో ఉంటుంది. దీంట్లో మార్పు ఉండదు అండి. ఎల్లప్పుడూ కర్త అనుసరించి క్రియాపదం. కర్మలో ఎటువంటి కర్మను అనుసరించి క్రియాపదం ఉండదు. కర్మలో కావాలంటే నువ్వు మార్చుకో, ఏకవచనం ద్వివచనం బహువచనం మార్చుకో, దాన్ని బట్టి అర్థంలో మార్పు వస్తుంది. ఏకవచనం ఏకవచనం చెప్తాం, ద్వివచనం చెప్తాము. ఒకవేళ బహువచనంలో బహువచనంలో మార్పు వస్తుంది. అంతేగాని కర్మను అనుసరించి క్రియాపదం ఉండదు. కర్తృవాచనంలో ఎల్లప్పుడూ కర్తను అనుసరించే క్రియాపదం మారుతుంది. ఇది నియమం. కర్తలో ప్రథమ, కర్మలో ద్వితీయ, క్రియాపదం ఎల్లప్పుడూ కర్తను అనుసరించి ఉంటుంది. ఓకే. కర్మవాచ్యం ఎలా ఉంటుంది? కర్మవాచ్యంలో కర్త ఎల్లప్పుడూ తృతీయ విభక్తిలోనే ఉంటుంది, తృతీయ విభక్తిలో ఉంటుంది. కానీ కర్మ ఎలా ఉంటుంది? కర్మ ప్రథమ విభక్తిలో ఉంటుంది. కర్మ ఎలా ఉంటుంది? కర్మ ప్రథమ విభక్తిలోనే ఉంటుంది. కానీ క్రియాపదం ఎలా ఉంటుంది? క్రియాపదం కర్మను అనుసరించి ఉంటుంది. కర్మవాచ్యంలో కర్మను అనుసరించి ఉంటుంది అన్నమాట. కర్తం చూడదు. కర్మలో ఏ విభక్తి అయితే ఉంటుందో, ఏ లింగం అయితే ఉంటుందో, ఏ వచనం అయితే ఉంటుందో, అదే విధంగా క్రియాపదంలో అదే విధంగా ఉంటుంది. ఇంకా ఇంకోటి గుర్తుంచుకోవాల్సిన విషయము, కర్మవాచ్యంలో ఎల్లప్పుడూ క్రియ ఆత్మ అనే పదంలోనే ఉంటుంది, పదస్పదం ఉండదు ఇక్కడ. కర్మవాచ్యంలో ఎల్లప్పుడూ క్రియాపదం ఎలా ఉంటుంది? ఆత్మ అనే పదంలోనే ఉంటుంది. ఓకేనా? అది ఒకటి గమనించాలి. కాబట్టి కర్మవాచ్యంలో కర్మను అనుసరించి ఉంటుంది, కర్మలో ప్రథమ విభక్తి ఉంటుంది, దాన్ని బట్టి క్రియాపదం ఉంటుంది. ఓకే. ఓకే. కర్తను కూడా మార్చుకోవచ్చు. కర్తలో ఏకవచనం ద్వివచనం బహువచనం పెట్టుకోవచ్చు. తృతీయ విభక్తి ఏకవచనం, తృతీయ విభక్తి ద్వివచనం, తృతీయ విభక్తి బహువచనం, వచనాలు మార్చుకోవచ్చు. కానీ ఆ వచనం మార్చిన అర్థంలో కొంచెం తేడా వస్తుంది, ఏకవచనం ద్వివచనం బహువచనంలో. కానీ మిగతా ప్రక్రియ అంతా సిద్ధాంతం అయితే కర్త తృతీయ, కర్మ ప్రథమ, కర్మను అనుసరించే క్రియాపదం ఉంటుంది ఎల్లప్పుడు. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశము. కర్మవాచ్యం నియమాలు ఈ రకంగా ఉంటే అది కర్మవాచ్యం అని గుర్తించాలి. క్రియాపదం ఎల్లప్పుడూ ఆత్మ పదంలో ఉంటుంది. నెక్స్ట్ భావవాచ్యం. భావవాచ్యం ఎలా ఉంటుంది? భావవాచ్యంలో కర్త అని కూడా ఇక్కడ కూడా తృతీయ విభక్తిలో ఉంటుంది. భావవాచ్యంలో కూడా కర్త ఎల్లప్పుడూ తృతీయ విభక్తిలో ఉంటుంది. కానీ కర్మ ఏ విభక్తిలో ఉంటుంది? కర్మ ఉండదండి. కర్మ ఉండదు, క్రియ నపుంసకంగా. కర్మ ఉండదు, కర్మ అసలు ఉండదు. భావాచిన భావం ఉంటుందంట. కర్మ ఉండదు, కానీ క్రియాపదం మాత్రము నపుంసకలింగం ఏకవచనంలోనే ఉంటుంది, లేదా ప్రథమ పురుషుడు ఏకవచనంలో ఉంటుంది. ప్రథమ పురుషుడు ఏకవచనం కావచ్చు, లేదా నపుంసకలింగం ఏకవచనంలోనే ఉంటుంది. ఓకేనా? ఎల్లప్పుడు కృదంతాలు అయితేనే ఖచ్చితంగా నపుంసకలింగం ఏకవచనంలో ఉంటుంది. లకారాలైతే ప్రథమ పురుషం ఏకవచనంలో ఉంటుంది. కానీ అది కూడా ఎక్కడ ఉంటుంది? క్రియాపదం క్రియాపదంలో అయితే ఆత్మపదంలో ఉంటుంది అన్నమాట. క్రియ ఎల్లప్పుడు ఆత్మపదంలో ఉంటుంది. ఓకేనా? లేదంటే నపుంసకలింగం ఏకవచనంలో ఉంటుంది. ఇవి మనం 3 వాచ్యాల్లో ఉండే నియమాలు కంపల్సరీ గుర్తుపెట్టుకున్నాం అనుకోండి. ఈ 3 వాచ్యాలలో నుంచి ఏదో ఒక వాచ్యంలో కంపల్సరీగా మనకు వాక్యం ఉంటుంది అన్నమాట. అది మనకు ఈ నియమాలు గుర్తుపెట్టుకున్నాం ఒకటే సింపుల్ గా. మనకు దాన్ని బట్టి ఇది ముందు కర్తృవాచ్యమా, కర్మవాచ్యమా, భావవాచ్యమా గుర్తుపెట్టుకోవచ్చు. కర్మవాచ్యం ఎల్లప్పుడూ క్రియాపదం ఆత్మీయ పదంలో ఉంటుంది. భావవాచ్యం ఎల్లప్పుడూ క్రియాపదం ఆత్మీయ పదంలో ఉంటుంది. తర్వాత కర్మపదం ఎలా ఉందో అది గమనించాలి. కర్త ఉందా, కర్మ ఉందా లేదా, దాన్ని బట్టి కూడా మనం ఐడెంటిఫై చేసుకోవాలి. కర్మ లేకపోతే భావవాచ్యం, కర్మ ఉంటే క్రియాపదం ఆత్మీయ పదంలో ఉంది, ఇది కర్మవాచ్యం. కర్మను బట్టి క్రియాపదం మారింది. అలాగా మనం ఐడెంటిఫై చేసుకోవాలి. కర్తృవాచ్యం సింపుల్ గా ఉంటుంది. కర్త ప్రథమ, కర్మ ద్వితీయ, కర్తను బట్టి క్రియాపదం. ఓకే, అది మీరు గుర్తుపెట్టుకోండి. అస్తు. ఈ రకంగా మనం గమనిస్తూ ఉండాలి వాక్యాలను. నెక్స్ట్ వాక్యం వచ్చేసి రాసుకోండి. ప్రతిహార సౌధస్య ద్వారం రక్షతి.
ప్రతిహార సౌధస్య ద్వారం రక్షతి. ప్రతిహార అంటే ద్వారపాలకుడు. ప్రతిహార అంటే గేట్ దగ్గర కాపల కాసే ఉంటే ద్వారపాలకుడు అతను. ప్రతిహార అంటే ద్వారపాలకుడు. సౌధస్య అంటే మహల్. మహల్ యొక్క ద్వారాన్ని రక్షిస్తున్నాడు. ద్వారపాలకుడు మహల్ యొక్క, సౌధస్య అంటే మహల్ యొక్క అంటే భవనం యొక్క, మహల్ అంటే భవనం యొక్క ద్వారాన్ని రక్షిస్తున్నాడు. ఇక్కడ ఎక్కడుంది మళ్ళీ సంబంధం వచ్చిందండి? మళ్ళీ ఇక్కడ షష్ఠీ భక్తి అంటే సంబంధమే కదా. మళ్ళీ కర్తవ్యది ఇక్కడ సౌదస్యనే లేదా ప్రతిహారణ? ప్రతిహారుడండి. ప్రతిహార సౌదస్య ద్వారపాల భటుడు. ప్రతిహార భటుడు. మళ్ళీ ప్రతిహార సౌదస్య అంటే సౌదము యొక్క ద్వారం అనేది షష్ఠీ విభక్తి. కర్మ. ద్వారం కర్మ. ద్వారం కర్మ, సౌదస్య షష్ఠి సంబంధం ఇక్కడ. అంటే సౌదస్య ఇక ద్వారం. షష్ఠీ విభక్తి ఎలా వచ్చింది అంటే కృదంత యోగంలో షష్ఠీ విభక్తి వచ్చిందండి. కృదంత యోగం ద్వారంలో కృత్ ప్రత్యయంతో తయారైనటువంటి ద్వారం శబ్దం. ఆ యోగంలో మనకు షష్ఠీ విభక్తి వచ్చిందంట. అందుకే మహల్ యొక్క ద్వారము యొక్క అర్థం తీసుకుంటాం. అసలు ద్వితీయ ఓకేనా? చెప్పాలంటే సౌదస్య ద్వారపాలకుడు ద్వారం. మహల్ యొక్క అంటే భవనం యొక్క ద్వారాన్ని రక్షిస్తున్నాడు. వీటి మధ్య సంబంధం, ద్వారానికి భవనానికి సంబంధంలో షష్ఠీ భక్తి వచ్చిందన్నమాట. ఓకే, కాబట్టి దీని కృదంత యోగంలో షష్ఠి అంటాం, కృత్ ప్రత్యయ యోగంలో షష్ఠీ భక్తి వచ్చింది. అస్తు. మహోదయ, నెక్స్ట్ అండి. ఆ. ద్వారము యొక్క అని చెప్పినప్పుడు అది ద్వితీయ విభక్తి. పూర్తి పదానికి ద్వారము యొక్క అని చెప్పుకోవాలి కదా. అదే ద్వారం యొక్క ద్వారము అనేది కాకుండా భవనము యొక్క ద్వారము, అది భవనం ద్వితీయ యొక్క విభక్తి. భవనము యొక్క భవనం యొక్క ద్వారం. ద్వారాన్ని, ఆ, భవనం యొక్క భవనం యొక్క ద్వారాన్ని, ద్వారమును, నీ అనే ఆ కర్మ ద్వారాన్ని. కర్మ కదా. అవును, కర్మ నీ నూల గురించి ద్వితీయ భక్తి కదా. అవునండి, భవనం యొక్క ద్వారాన్ని రక్షిస్తున్నాడు, అవును, అలా వస్తుంది. అలాగే. ఓకే, ధన్యవాదాలండి. నెక్స్ట్ 7వ వాక్యం. వధకః పశూన్ హంతి. ఇక్కడ సింపుల్ గా ఉంది, కర్త కర్మ క్రియ సింపుల్ గా ఉన్నాయి. వధకః పశూన్, పశువులను. ఇక్కడ బహువచనం. ఈ కర్తృవాచక కర్తని బట్టి ఒక వధకుడు, చంపేవాడు ఒకడే, కసాయవాడు ఒకడే. హంతి కూడా ఇది ప్రథమ పురుష ఏకవచనంలో ఉంది. వధకుడు పశువులను, చాలా పశువులను చంపుతున్నామట. వధకః పశువున్ హంతి, పశువులను చంపుతున్నాడు. ఒక పశువుని చంపామనుకోండి, అప్పుడేమొస్తుంది? పశువును చంపుతున్నాడు. హంతి పశు గురుం. అలాగా పశుం హంతి, ఒక పశువుని చంపుతున్నాడు. వధకుడు పశువుని అంటే ఆవును చంపుతున్నాడు, లేదా ఒక పశువును చంపుతున్నాడు, లేదా రెండు పశువును గురువు పశు హంతి, రెండు పశువులను చంపుతున్నాడు, లేదా పశువుని హంతి, చాలా పశువులను చంపుతున్నాడు. అది వివక్ష ఆధీనంగా ఉంటుంది, వక్త యొక్క ఆధీనం బట్టి ఉంటుంది. వక్త ఏం చెప్పాలనుకుంటున్నాడు, ఏకవచనం చెప్పాలనుకుంటున్నాడా, ద్వివచనంలోనా బహువచనంలో, దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. దాన్ని బట్టి క్రియాపదం చూసుకోవాలి. ఇక్కడ బహువచనం ఇచ్చాడు. ఇక్కడ వధకుడు అంటే వధ చేసేవాడు, చంపేవాడు. పశువులను హంతి, చంపుతున్నాడు ఒకడే. అస్తు. నెక్స్ట్ సుధాజీ. ఏంటండి వధకః? చెప్పండి. అవుతుందా అండి? వధించేవాడు వధకః కాదండి. ఇక్కడ మన కర్త రెండు బహుళ సమాసం ఎలా అవుతుందండి? సమాసం కావాలంటే న్యూనాత్మ 2 పదాలు ఉండాలి. 2 పదాలు ఉండాలి. ఎక్కడున్నాయి ఇక్కడ మన వధకాలు? లేవు, ఒకే పదం. ఓకేనా? ఎవరో అతను అని అనుకొని అడిగాను. అట్లా రాదండి. ఇక్కడ దీంట్లో ఈ శబ్దంలో సింగల్ పదం ఉంది, దీంట్లో రాదండి. ఓకే, సమాసం 2 పదాలు ఖచ్చితంగా ఉండాలి. ఉదయ పశువధకః అని ఉంటే గనక అప్పుడు పెట్టొచ్చు కదండి సమాసంగా. అప్పుడు రాదు, పశువధక అనేది రాదు, విశేషణం అంతే. విశేషణం అయితే ఓకే, అది విశేషణం అవుతుంది. సమాసం ఎలా అవుతుంది? 2 విడివిడిగా ఉన్నాయి పదాలు, సమాసం చేయలేము మనం. పశువు వేదిగా ఉంది, వధక వేదిగా, 2 పదాలు విడివిడిగా ఉన్నాయి. ఎందుకంటే విశేషణాల్లో ఎప్పుడు సమాన విభక్తి ఉంటుంది. విశేషం ఏదైతే విభక్తి ఉంటుందో విశేషణం ఉంటే అదే విభక్తి, వచనం, లింగం ఉంటాయి అన్నమాట. ఓకేనా? ఇక్కడ రాదు, భిన్న భిన్న పదాలండి ఇక్కడ. అస్తు. సుధాజీవి సుధాభిః సౌధం లింపతి. సుధాజీవి
అంటే సుధా అంటే సున్నం కొట్టేవాడు. సున్నం ఇప్పుడు ఇళ్ళకి సున్నం వేస్తూ ఉంటాం కదా, సుధాజీవి. ఈరోజు సున్నాలు వేయడం లేదు, అంతా పెయింటింగ్ వేసుకుంటున్నారు. కానీ ఆ మూలతత్వం ఎప్పటికి మూలతత్వాన్ని వదిలేసి ఎవరు చేయలేదండి. మూలతత్వం సుధా అనేది ఖచ్చితంగా ఉంటుంది. అది ఉంటుంది, ఆ తత్వం ఉంటుంది. ఎన్ని మార్పులు వచ్చినా, ఎన్ని టెక్నాలజీ పెరిగినా కూడా మూలతత్వాలను మనం లేకుండా ఏది పని చేసుకోలేం. అవి మూలతత్వాలతో ఆధారం చేసుకుని మనకు అవన్నీ చేస్తూ ఉన్నాం. అస్తు. తో సుధాజీవి అంటే సున్నం వేసేవాడు. సుధాభిహి, సుధాతోటి అంటే సున్నం తోటి, సుధాభిహి లేదా వర్ణాలతోటి. సౌధం లింపతి, ఇక్కడ సౌధం అనే కూడా మహల్ను పూస్తున్నాడు. సౌధం అనే కూడా భవనం లేదా మహల్. సౌధం లింపతి, సౌధం లింపతి. సుధాజీవి సుధాభిహి సౌధం లింపతి, భవనాన్ని పూస్తున్నాడు. నెక్స్ట్ వాక్యం అండి. రామః కార్యం కర్తుం శక్నోతి. శబ్దార్థం చెప్పుకునేదో 10 లెక్క రాయమని చెప్పాను. రాసుకోకుంటే రాసుకోండి మరి కంపల్సరిగా. రామః కార్యం కర్తుం శక్నోతి. రామః కార్యం కర్తుం శక్నోతి. రాముడు పని చేయడానికి ఈ పని చేయగలడు. ఈ పని చేయగలుగుతున్నాడు అంటే ఈ పని చేయగలుగుతున్నాడు. శక్నోతి. రామః కార్యం కర్తుం శక్నోతి, ఈ పని చేయగలుగుతున్నాడు. కార్యం అంటే పని, కర్తుం శక్నోతి అంటే చేయగలుగుతున్నాడు అని అర్థం. సంభావన అంటే ఖచ్చితంగా చేయగలుగుతున్నాడు. శక్నోతి చేయగలుగుతున్నాడు. అస్తు. దాంట్లోనే శక్నోతు, శక్నోతు చేయగలగాలి. శక్నోతు సహ కార్యం కర్తుం శక్నోతు, అది పని చేయగలగాలి. శక్నోతు చేయగలగాలి. నెక్స్ట్ శక్నుయాత్, ఇది లింగ్ లకారం. లోట్ లకారానికి లింగ్ లకారానికి రూపంలో తేడా ఉంటుంది, అర్థంలో పెద్ద తేడా ఉండదు. శక్నుయాత్ చెయ్యగలగాలి, చెయ్యగలగాలి. ఇక్కడ అదే అర్థం వస్తుంది. రూపంలో తేడా ఉంటుంది, అర్థంలో తేడా లేదు. శక్నుయాత్ చెయ్యగలగాలి. నెక్స్ట్ అశక్నోత్, అశక్నోత్, అశక్నోత్ చెయ్యగలిగాడు, చెయ్యగలిగాడు అయిపోయింది. కార్యం చేయగలిగాడు, ఆ పని చేయగలిగాడు, చేసేసాడు, అయిపోయింది అన్నమాట. మహోదయ్ చేశాడు అని రాదా? అశక్నోత్, అశక్నోత్ అదే చేయగలిగాడు అనమాట. ఆ పని చేసేసాడు. చేయగలిగాడు అంటే ఆ పని చేసేసాడు అర్థం. ఓ ఆ పని చేయలేకుండా చేయలేడు అనుకున్నాను. చేయగలిగాడు, ఆ పని చేసేసాడు, అదే అర్థం వస్తుంది. చేయగలిగాడు అంటున్నాం. సంగా అది భవిష్యత్ కాలం లేదు. చేయగలిగాడు, ఓ ఈ పని చేయలేడు అనుకుంటున్నాను, చేయగలిగాడు అబ్బాయి, ఆ పని చేసేసాడు. అశక్నోత్ కార్యం చేసేసాడని అర్థం వస్తుంది. నెక్స్ట్ శక్ష్యతి చేయగలుగుతాడు భవిష్యత్ కాలంలో. శక్ష్యతి వా చెయ్యగలుగుతాడు, శక్ష్యతి వా చెయ్యగలుగుతాడు, చెయ్యగలుగుతాడు. ఓకే. సో రాముడు పని చేయగలుగుతున్నాడు, చేయగలగాలి, మళ్ళీ చేయగలగాలి. లింగలకారంలో శక్నుయాత్ చెయ్యగలిగాడు, అశక్నోత్. శక్ష్యతి చెయ్యగలుగుతాడు, చెయ్యగలుగుతాడు భవిష్యత్ కాలంలో. ఓకే. వా అంటే అన్నిటికీ లేదా, లేదా అని అర్థం తీసుకోవాలి. అంటే మాటి మాటికి వాక్యం పూర్తి రాయకుండా క్రియాపదాలకు ఏ లకారానికి ఏ అర్థం అని 5 లకాలు చూపించాడు. మిగిలిన 10 లకాలు కూడా అదే విధంగా చూసుకోవాలి. అది లాస్ట్ లో తెలుగు వాక్యాలు చెప్పుకుందామండి మనం. నెక్స్ట్ వాక్యం రాసుకోండి, 10వ వాక్యం. కృష్ణ పితు కథనం శృణోతి. కృష్ణ కృష్ణ పితు కథనం శృణోతి. కృష్ణ పితు కథనం శృణోతి. కృష్ణుడు పితు కథనం టు తండ్రి యొక్క, ఇది కూడా కృదంత యోగంలో షష్ఠి విభక్తి అనమాట. పితు కథనం, పితు షష్ఠి విభక్తి ఏకవచనం, కథనం ద్వితీయ భక్తి ఏకవచనం. ఇక్కడ అంటే కృదంత పదం. అంటే తండ్రి యొక్క కథనాన్ని శృణోతి వింటున్నాడు. కృష్ణుడు తండ్రి యొక్క
కథనాన్ని వింటున్నాడు. శృణోతి వింటున్నాడు. కృష్ణుడు తండ్రి యొక్క కథనాన్ని వింటున్నాడు. తండ్రి యొక్క కథనాన్ని వింటున్నాడు. నెక్స్ట్ అండి, శృణోతు వినాలి. తండ్రి యొక్క వచనాన్ని వినాలి. శృణోతు తండ్రి యొక్క వచనాన్ని వినాలి. శృణోతు అక్కడ శృణోతి అంటే వింటున్నాడు. శృణోతి సారీ శృణోతి వింటున్నాడు. శృణోతు లోట్లకారం వినాలి. లోట్లకార ప్రథమ చేయకోసం శృణోతు వినాలి. శృణుయాత్ 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 అని కూడా వినాలి అని అర్థం వస్తుంది. రూపంలో తేడా ఉంది, అర్థం ఒకే విధంగా ఉంటుంది. శృణుయాత్. నెక్స్ట్ అశృణోత్ 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 అంటే విన్నాడు. రాముడు సారీ కృష్ణుడు తండ్రి యొక్క కథనాన్ని వచనాన్ని విన్నాడు. అశృణోత్. రామ పితుః కథనం అశృణోత్ విన్నాడు. నెక్స్ట్ అంతిమ వాక్యం కృష్ణ పితుః కథనం. కృష్ణుడు తండ్రి యొక్క కథనాన్ని అంటే వచనాన్ని శ్రోష్యతి వింటాడు. శ్రోష్యతి శ్రోష్యతి వా. అందుకే మాటి మాటికి కృష్ణ పితుః కథనం శృణోతి, కృష్ణ పితుః కథనం శృణోతు, కృష్ణ పితుః కథనం శృణుయాత్, కృష్ణ పితుః కథనం అశృణోత్, లేదా కృష్ణ పితుః కథనం శ్రోష్యతి. మాటి మాటికి రాయకుండా అంతిమంలో ఓన్లీ క్రియాపదం చూపించాడు అనమాట. ఓకేనా? సో దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మనం భిన్న భిన్న వాక్యాలు, భిన్న భిన్న క్రియాపదాలు. సో ఈ రకంగా శ్రోష్యతి వింటాడు. వింటాడు. కృష్ణుడు తండ్రి యొక్క వచనాన్ని వింటాడు. భవిష్యత్ కాలం శ్రోష్యతి వా. శ్రోష్యతి వా అని చెప్పి ఇవి మనం సంస్కృత వాక్యాలు చూసామండి. శబ్దాతును ఉపయోగించి కొన్ని సమస్త పదాలను ఉపయోగించి అంటే సమాసాలను ఉపయోగించి 2-3 వచ్చాయి, కింద వచ్చేస్తామని చూద్దాము. సో ఈ రకంగా మనం సంస్కృత వాక్యాలకు తెలుగులో ఆన్సర్ చూసామండి. ఇవి మనకు శబ్దకోశంలో వచ్చినటువంటి శబ్దాలను ఉపయోగించి కొన్ని నియమాలను ఉపయోగించి ఇక్కడ మనం ఉదాహరణ చూసాం. నెక్స్ట్ తెలుగు వాక్యాలు ఒకటి రాసుకోండి. సరే తెలుగు వాక్యం రేపు చెప్పుకుంటే తెలుగు వాక్యం సందేహం చెప్పండి. చెప్పండి గురుగారు. ఈ ఐదో వాక్యం ఉంది చూడండి సార్, ఒకసారి చెప్తారు. అది ధనుష్పాణి. అది ధనుష్పాణి వ్యాధ మృగాన్ హంతి. ధనుష్పాణి ఒక పదం, వ్యాధ ఒక పదం. వ్యాధ మృగాలను హంతి చంపుతున్నాడు. ధనుస్సు చేతిలో ధరించినటువంటి వేటగాడు అని అర్థం. ధనుష్పాణి అంటే ధనుస్సును చేతిలో ధరించినటువంటి వాడిని ధనుష్పాణి అంటాం. యోధతను వేటగాడు. వేద అని వేటగాడు. మృగాలను చంపుతున్నాడు. ఇది వ్యధికరణ భౌతిక సమాసం. ధనుష్పాణి అనేది ధను పాణో యస్య స ధనుష్పాణి. ఇందాక మీరు హంతి హతః మూడోది ఏం చెప్పారు సార్? ఘ్నంతి హంతి హతః ఘ్నంతి. ఓకే, ఇవి రూపాలు. అందుకే రూపాలు బాగా నేర్చుకొని చాలా ఉపయోగపడతాయండి. ఇక్కడ మనకు శకధాతు వచ్చింది, శృధాతు వచ్చింది. కాబట్టి ఇవి ఎన్ని ధాతులు అయితే వస్తున్నాయి మనకు ఖచ్చితంగా చదవడం కాదు, ఖచ్చితంగా నోట్స్ రాసినప్పుడు మీకు వ్యత్యాసం తెలుస్తుంది, తేడా తెలుస్తుంది అన్నమాట. దాన్ని బట్టి మనం రూపాలను ఐడెంటిఫై చేయొచ్చామంటే ఇది లంగు లకారంలో ఉందా, లుంగు లకారంలో ఉందా, లేదా లింగి లకారంలో ఉందా. రాయడం వల్ల కూడా మనకు నేర్చుకోకపోయినా రాయడం వల్ల ఏమవుతుందంటే ఆ లకారం యొక్క స్వరూపం మనం ఐడెంటిఫై చేసే శక్తి సామర్థ్యం మనకు వస్తుంది. దాన్ని బట్టి మనం అర్థం సింపుల్ గా చెప్పుకోవచ్చు. తెలుసు మన లట్లకారం అంటే వర్తమాన కాలం ద్యోతిస్తుంది, లిట్ లకారం పరోక్షభూత కాలాన్ని, లుట్ లకారము అనధ్యతన, లుట్ లకారం ఏంటి అనధ్యతన భవిష్యత్ కాలాన్ని, అదేవిధంగా లిట్ లకారం అధ్యతన భవిష్యత్ కాలాన్ని, లుట్ లకారం అనధ్యతన భవిష్యత్ కాలము, లిట్ లకారం అధ్యతన భవిష్యత్ కాలాన్ని తెలియజేస్తుంది. అది లోట్ లకారం ఆజ్ఞ అర్థాన్ని తెలియజేస్తుంది, ఆజ్ఞ ఇవ్వడం, ఆజ్ఞ తీసుకోవడం. అది లింగి లకారము విధి విధానం చెప్పేటప్పుడు. తర్వాత ఆశ్రలింగము, తర్వాత
లుంగు లకారము, లుంగు లకారం అద్యతన భూతకాలాన్ని తెలియజేస్తుంది. లంగ్ లకారము అనద్యతన భూతకాలాన్ని తెలియజేస్తుంది. అలాగా హేతుమత్ భవిష్యత్తులో లుంగు లకారం ఉంది. ఈ రకంగా 10 లకారాలు ఎప్పుడు ఏ అర్థంలో వస్తామని చెప్పుకున్నాం తరచుగా, ముందుగా చాలా అభ్యాసం చేశాం కూడా. అట్లా మనం ఈ లకారాలు రాయడం వల్ల ఏమవుతుంటే ఆ రకాలని మనము కనీసం అంటే ఈ లంగ్ లకారం ఉన్నప్పుడు రూపం ఈ రకంగా ఉంటుంది, లుంగు లకారం రూపం ఈ విధంగా ఉంటుంది. దాన్ని బట్టి మనం శబ్దం యొక్క స్వరూపాన్ని, రూపం యొక్క స్వరూపాన్ని చూసి మనం ఐడెంటిఫై చేయొచ్చు. దాన్ని బట్టి అర్థం సింపుల్ గా అర్థం అవుతుంది అన్నమాట. కాబట్టి ఖచ్చితంగా మీరు లకారాలు ఏవైతే వస్తున్నాయో, శబ్దాలు ఏవైతే వస్తున్నాయో ఖచ్చితంగా కంపల్సరీ రాసుకుంటూ ఉండండి ప్రతి ఒక్కరు కూడా. సో ఈ రకంగా మనం 49వ అభ్యాసంలో ఉన్నటువంటి శబ్దకోశాన్ని ఉపయోగించి, నియమాలను ఉపయోగించి, బహుళ సమాసాన్ని ఉపయోగించి కొన్ని సంస్కృత వాక్యాలకు తెలుగు చూసాము. నెక్స్ట్ రేపు తెలుగు వాక్యాలకు సంస్కృతం ఏ రకంగా ఉంటాయి, వాటి యొక్క బహుళ సమాసాన్ని ఉపయోగించి వాక్యాలు ఏ రకంగా ఉన్నాయి అనేవి రేపు చూద్దామండి. కొన్ని విశిష్టమైన నియమాలు కూడా ఈ బహుళ సమాసాన్ని ఉపయోగించి, 3 సమాసాలను ఉపయోగించి కూడా కొన్ని అతిరిక్తంగా కూడా మనం దీని గురించి చెప్పుకుందామండి. కొంచెం విస్తృతంగా ఉంటుంది బహుళ సమాసం. ఆ స్థూలమైనటువంటి మనకు ప్రక్రియ సమాసం గుర్తించడానికి కొన్ని ముఖ్యమైనటువంటి సిద్ధాంతం చెప్పుకున్నాము. కొన్ని ఎగ్జాంపుల్ ఇంకా ఎక్కువ చెప్పుకున్నాం. దాని వల్ల కొంచెం మనకు ప్రాక్టీస్ అవుతుంది, అభ్యాసం వస్తుంది. కాబట్టి ఈ రకంగా 49వ అభ్యాసంలో ఉన్నటువంటి వాక్యాలు రేపు చూద్దామండి. అస్తు. ఇంకో రకమైన సందేహాలు అంటే మనం తర్వాత చూద్దామండి. మంత్రపాఠం అయిపోయిన తర్వాత మంత్రపాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖ భాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. మహోదయ, నమస్కారం గురువు గారు, ధన్యవాదాలు. నమస్తే మహోదయ, జీ చెప్పండి. ఇది ఈ హంతి అనేది పదం చాలా చిత్రంగా ఉందండి. ఈ 3వ దానికి పోయిన అంటే బహువచనానికి పోయినప్పుడు గ్నంథి అయిపోయింది. ఎలా మారిపోయిందండి మహోదయ అంత పూర్తిగా? ఎలా ఇలా మారిపోతుంది అడుగుతున్నానని అనుకోకండి మహోదయ, క్షమించాలి. తప్పలేదు. అదే చెప్తున్నాను, ఎలా మారుతుంది అష్టాదశ సూత్రంలో దిగామంటే మీకు కనిపిస్తున్నాను ఎందుకు మారింది. కొంచెం చెప్పండి మహోదయ, చాలు. కొంచెం చెప్పండి మహోదయ. ఇది చాలా అకారానికి గొసోరేద్ధ అభ్యాస లోపశ్చ అనే సూత్రం ప్రకారంగా దానికి హకారంగా ఘకారం అయిపోతుంది అన్నమాట. హకారంగా ఘాగా మారిపోతుంది బహుశంలో. చెప్పాను ఒక సూత్రం దానికంటే ముందు హో అంతేర్ ఇన్యేసు, హో హంతేర్ ఇన్యేసు ఒక సూత్రం ఉంది. ఆకాశంలో ముందు ఘా వచ్చేస్తుంది అన్నమాట. అదొక దాని, అందుకే హా అనే ఘాగా మారిపోతుంది. ఇది అదాది గణం కదండి మహోదయ. అదాది గణంలో అలా మారుతాయా మహోదయ? అదాది ఏంటి ఏం చెప్పేది? అదాది గణం కాదు, అదాది గణం అనేమో చూసినట్టు అనిపించింది. ఆ గణంలో మారుతాయి. ఈ దహందాతు చెప్తున్నమాట. గురుగారు, ఇది రచనానువాద కౌముదిలో 32వ పదం అండి. ఇది 32 ధాతు 32 ఉంది మన పుస్తకంలో. 164 పేజీలో 32వ ధాతువు హన్ ధాతువు. అది రూపాలు ఉన్నాయండి. అది తెలుసండి, కానీ రూపం ఎలా వచ్చింది అడుగుతున్నారు. రూపం చాలా చిత్రంగా వచ్చింది అనిపించిందండి, అందుకని అడిగాను, ఇంకేం కాదు. అట్లా ఈ రూపం ఒక ఎలా ఉందని మిగతా దాదాపు ఐడెంటిఫై చేయొచ్చు. ధన్యవాదాలు మహోదయ. సూత్ర నియమ ప్రకారం అలా వచ్చిందండి. అది ఎందుకంటే మనం వ్యాకరణ విషయాలు ఎందుకంటే చాలా ఒకదానికోటి లింకుగా ఉంటాడు. ఒక చెప్తే హకారం గకారం అయిపోయింది, హాని ఘావం జ్ఞంతి అయిపోయింది, అంతేం లేదు. భవంతిలో భావంతిలో అంతే అలా ఉంది అంతిమంలో. మొదటి అక్షరం మారిపోయింది అన్నమాట, అంతే. అది తేడా. ధన్యవాదాలు మహోదయ. ఓకే అండి, నమస్తే అండి. ధన్యవాదాలు ఉంటే ఖచ్చితంగా రాయండి. ఓకే అండి, అస్తు. నమస్తే మహోదయ. నమస్కారం గురుగారు. నమస్తే మహోదయ. జీ నమస్తే అండి. నమస్తే మహోదయ. అస్తు. సర్వేభ్యో నమః. సర్వేషాం శుభరాత్రి. శుభరాత్రి మహోదయ. నమో నమః.